ఉత్తమ శిక్షణ, ఒత్తిడి లేని చదువులే ఆయుధంగా విద్యా ప్రపంచంలోకి దూసుకుపోతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాయి. పాఠశాల, కళాశాల విద్యలో ఉత్తమ సేవకులుగాను శ్రీ చైతన్య సంస్థల వ్యవస్థాపకుడు బిఎస్ రావును లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ 2015 అవార్డు వరించింది. విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇవ్వడమే తమ లక్ష్యమంటున్న బిఎస్ రావుతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ బిఎస్ రావు గారికి దక్కింది. ఆయనను ఈ అవార్డుకు సంబంధించి ముందుగా సాక్షి టీవీ తరఫున అభినందిస్తూ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇలాంటి ఇంకా రానున్న రోజుల్లో చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రతిష్టాత్మక అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినందుకు సాక్షి టీవీ తరఫున అభినందనలు తెలుపు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వరల్డ్ ఎడ్యుకేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావటం అనేది నా ఒక్కడికే కాదు, అది మా స్టాఫ్ అందరికీ వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వీళ్ళిద్దరూ కలిపి పనిచేస్తేనే ఈ అవార్డు రావటం అనేది సాధ్యపడింది. నేను ఒక్కడనే పనిచేస్తే అది ఇంపాసిబుల్, సాధ్యపడేది కాదు. దానికి కారణం కమిట్మెంట్. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా నేను 12 years అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నప్పుడు నైట్ 2 hours అనేది కంటిన్యూస్గా పడుకున్న రోజులు లేవండి. ఎప్పటికైనా ఇండియా వచ్చి సెటిల్ అవుదామనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఐ గాట్ సమ్ సెంటిమెంట్, ఐఆమ్ ఇండియన్, ఇండియాలోనే సెటిల్ కావాలా, సెకండ్ రేట్ సిటిజన్గా బయట ఉండటం అనేది నాకు ఎప్పుడు ఇష్టం లేదు. ఆ ఉద్దేశంతో ఎంత ఎర్లీగా మన లైఫ్ స్టైల్కి సరిపడా మనీ సంపాదించుకుని అక్కడ టెక్నాలజీ నోహౌ ఎంత త్వరగా తెలుసుకుని ఇండియా వచ్చేద్దాం అన్న ఉద్దేశంతో డే అండ్ నైట్ వర్క్ చేశానండి. అక్కడ 8 hours తర్వాత మనం వర్క్ చేసే ప్రతి గంటకి పే చేస్తారు. అందువలన ప్రతి నైట్ డ్యూటీనే. అలా 12 years ఇండియా వచ్చినప్పుడు తప్పితే అక్కడ ఉన్నప్పుడు ప్రతి నైట్ డ్యూటీలోనే ఉండేవాడిని. 2 hours స్ట్రైట్ అవే పడుకున్న రోజులు లేవు. సరే, మనకి ఇది చాలు అనుకుని ఇండియా వచ్చినాక అదే మైండ్ సెట్, ఒక లక్ష్యం అంటూ ఉంది కాబట్టి ఆ కష్టపడటానికి అలవాటు పడ్డాం కాబట్టి కాలేజెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈచ్ స్టూడెంట్ని ఫాలో అప్ చేయటానికి ఆ టైంనంతా ఉపయోగించడం జరిగింది. ఫాలో అప్ అంటే ఎగ్జామినేషన్స్ ఎవ్రీ వీక్ పెడతాం. ఎగ్జామినేషన్ పెట్టేది మీకు మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పటం కాదు, ఏ క్వశ్చన్స్ తప్పు చేశారు, ఏ క్వశ్చన్స్ రైట్ చేశారు, తప్పు చేయటానికి కారణం ఏంటి, ఆ క్వశ్చన్ ఎంతమంది తప్పు చేశారు. 90% తప్పు చేస్తే టీచర్ కారణం, 10% తప్పు చేస్తే స్టూడెంట్ కారణం. ఇలా ఎనాలిసిస్ అంతా తీసుకుని అలా టీచర్ చెప్పేది టీచర్కి, స్టూడెంట్కి చెప్పేది స్టూడెంట్కి చెప్పుకుంటూ వచ్చి టీచర్ స్టూడెంట్స్ని గైడ్ చేయటం, వీక్ ఏరియాస్ని కవర్ చేయటం ఈ విధంగా జరుగుతూ వచ్చిందండి. 1986లో స్టార్ట్ చేసిన 86 స్టూడెంట్స్తో ఇలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చిన మా వర్క్ మాత్రం ఈ రోజుకి ఆ విధంగానే ఉంది. ఇలా వరల్డ్ ఎడ్యుకేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినా కూడా ఐఎమ్ నాట్ సో హ్యాపీ, బికాస్ స్టిల్ దేర్ ఈజ్ సంథింగ్ టు డూ. ఇప్పుడు ఎంసెట్ ఎప్పుడు ఫస్టే, కాలేజీ పెట్టిన దగ్గర నుంచి మ్యాక్సిమం ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి. తర్వాత ఏఐఈఈలో వస్తూనే ఉండేవి. ఐఐటి పెట్టిన తర్వాత మేము రాకముందు ఐఐటిలో 7-8 years బ్యాక్ వరకు ఓన్లీ 100 seats, బిలో 100 seats వస్తూ ఉండేవి. అంటే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణ నుంచి కానీ 100 students మాత్రమే ఐఐటిలో జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. మరి 10,000 seats ఉన్న ఐఐటిలో 100 students అడ్మిట్ అవటం ఏంటి? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి తల్లులు పక్కన కూర్చోబెట్టుకుని చదివించుకుంటూ ఉంటారు పిల్లల్ని. మరి అటువంటి స్టేట్ నుంచి అన్ని తక్కువ సీట్స్ రావటం కారణం ఏంటి? నాకు అర్థమైంది ఒకటే, ఐఐటీస్ గురించి అవేర్నెస్ లేదు, ఎయిమ్స్ గురించి అవేర్నెస్ లేదు, జిప్మర్ గురించి అవేర్నెస్ లేదు, బిట్స్ పిలానీ గురించి పెద్ద అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ లేకపోవడం వలన
స్టూడెంట్లు మోటివేషన్ లెవెల్స్ ఎక్కువ ఉండేవి కదండి. మేము ఫస్ట్ చేసింది ప్రతి గ్రామంలో ఉన్న స్టూడెంట్కి ఐఐటి అంటే ఏంటి, దానిలో చదవటం వలన విశిష్టత ఏంటి, ఎయిమ్స్లో చదివిన దానికి అదర్ మెడికల్ కాలేజెస్లో చదివిన దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, జిప్మర్లో చదివిన దానికి ఆర్డినరీ మెడికల్ కాలేజీలో చదివిన దానికి తేడా ఎక్కడ వస్తుంది, ఇవన్నీ మీడియా ద్వారా విలేజెస్ లెవెల్ వరకు తీసుకువెళ్ళటం వలన విలేజెస్లో ఉన్న డైమండ్స్ అన్నీ బయటకు వచ్చినాయండి. ఆ డైమండ్స్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో మాకు చాలా ఈజీ అయింది. వాళ్ళు కొద్దిగా పాలిష్ చేస్తే వాళ్ళు చాలా మంచి ర్యాంక్స్తో ముందుకు తీసుకువెళ్తూ వచ్చారు ఇన్స్టిట్యూషన్కి. తర్వాత మేము చేసింది 7 years బ్యాక్ పిల్లలు తిరిగి వచ్చేసారు అమెరికా నుంచి. మా 2 ఆడపిల్లలు 2 అల్లుళ్ళు కూడా అమెరికాలో జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మా బాధలు చూసి వాళ్ళంతటికి వాళ్ళే తిరిగి వచ్చారు. ఆడపిల్లలు అవటం వలన తిరిగి రమ్మని అడిగే హక్కు నాకు లేదు, కానీ వాళ్ళే డిసైడ్ చేసుకుని తిరిగి వచ్చారు. వాళ్ళు న్యూ మెథడ్స్ దీనిలో ఇంట్రడ్యూస్ చేసి, ఇంకా వాళ్ళు చేసింది న్యూ టెక్నాలజీని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయగలం టీచింగ్లో. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది, నా టీచర్ నాకు ఏ విధంగా చెప్పాడో